ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కుటుంబం ఏదైతే నూకరాజు గారి కుటుంబం మరి ఆత్మహత్య చేసుకోవడం, లవ్ జిహాద్ కారణంగా జరిగినటువంటి సంఘటన యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని కలవడం, విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అటువైపు నూకరాజు గారి కుటుంబాన్ని కూడా కలుస్తాం. అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, నూకరాజు గారి ఫ్యామిలీ కానీ భాస్కర్ రెడ్డి గారి ఒక ఫ్యామిలీ, రెండు కుటుంబాలు ఈ రోజున నడి రోడ్డు మీదకి రావడం, ఆ కుటుంబాలు చిన్నభిన్నం అయ్యడం ఈరోజు జరుగుతుంటే, ఈ ఒక్క సంఘటన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం వల్ల సంఘటన బయటపడింది. కానీ బయటపడినటువంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. లవ్ జిహాద్ని పోలీసులు సున్నితంగా తీసుకుంటున్నారు. కఠినమైనటువంటి వైఖరి పోలీసుల్లో లేకపోవడం, హిందూ సమాజంలో ఈ లవ్ జిహాదీ మీద సరైన పోలీసుల దగ్గర నుంచి సరైన అష్యూరెన్స్ లేక ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసుల మీద పైన, పోలీస్ స్టేషన్ మీద, పోలీస్ వ్యవస్థ మీద హిందూ సమాజానికి విశ్వాసం లేదు. విశ్వాసం కల్పించే విధంగా ఈ రోజు వరకు కూడా పోలీసులు ఎక్కడ కూడా పనిచేసినట్టు కనబడలేదు. ఈ యొక్క లవ్ జిహాదీ విషయాలకు వచ్చేసరికి ఫిర్యాదుదారుల మీదే పదే ఎంక్వైరీలు చేయడం, ఫిర్యాదులు ఎవరైనా చేస్తే ఆ ఫిర్యాదు చేసినటువంటి మహిళ యొక్క వారి యొక్క ప్రవర్తన పైన అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ విధంగా గతంలో అన్ని చోట్ల జరిగినటువంటి సంఘటనలో పోలీసుల యొక్క తీరును చూసినటువంటి చాలా మంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, న్యాయం అక్కడ జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కోల్పోయే పరిస్థితి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ లవ్ జిహాద్ మీద కఠినమైనటువంటి వైఖరి తీసుకోవాలి. ఇప్పటికే ఎవరైతే ఉన్నాడో సాజిద్ ఖాన్ అనేటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడిపైన సరైన విచారణ చేయాలి. అంతేకాదు వారి కుటుంబం, వారితో పాటు ఉండేటువంటి స్నేహితులు కానీ ఈ లవ్ జిహాద్కి సంబంధించినటువంటి తీగ ఎక్కడ ప్రారంభమైంది, ఏ మసీదులో ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, దాని వెనకాల ఉండేటువంటి అనుచరులు ఎవరో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఎంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆల్బమా ఉగ్రవాదుల యొక్క అనుచరులు, అందులో ఉండేటువంటి కార్యకర్తలు ఈ మధ్యకాలంలో కాకినాడలో దొరికినటువంటి సందర్భం, అలాగే జైష్ మహమ్మద్కు సంబంధించినటువంటి తీవ్రవాదులతో సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులు పెద్దాపురంలో దొరికినటువంటి సందర్భం, ఎవరైతే ఇతను ఉన్నాడో సాజిద్ ఖాన్ అనేటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో అతను ఢిల్లీ వెళ్ళడం, ఈ దగ్గర ఎన్ని చూస్తుంటే ఇక్కడ ఉగ్రవాదుల యొక్క సంబంధాలు కూడా ఇందులో తెలుస్తున్నాయి. అందువల్ల కఠినమైనటువంటి వైఖరి ఉండాలి, ఉదాసీనత వైఖరి ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పోలీసులకు కానీ ఈ యొక్క రాష్ట్ర డీజీపీ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీ యొక్క వైఖరి లవ్ జిహాద్ పైన కఠినమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై సమీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినటువంటి ఫిర్యాదుల్ని కేవలం ఏదో ఒక అక్రమ సంబంధమనో లేదంటే ఒక ఆస్తికి సంబంధించినటువంటి అవసరం ఆలోచనతోటి దీన్ని తీసుకెళ్లిపోయి సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీసులకు అప్పచెప్పేసి చేతులు దులుపుకునేటువంటి అధికారం ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఆ యొక్క సైబర్ క్రైమ్ ఎవరైతే లావాదేవీలు జరిగినాయో లావాదేవీల మీద దృష్టి పెట్టడం, వచ్చినటువంటి ఆ యొక్క ఫిర్యాదుదారుల్ని కూర్చోబెట్టడం, ఏదో వారికి కౌన్సిలింగ్ చేసి పంపించడం, ఇదొక ప్రేమ వ్యవహారంగా వేరే వ్యవహారంగా చూసి పంపిస్తున్నారు తప్ప దీని వెనకాల ఉండేటువంటి తీవ్రతని పోలీసులు పరిగణించకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వారు చాలా ప్రాక్టికల్ గా ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నారు, కుటుంబాలని టార్గెట్ చేయడం, మహిళని వంచడం, వారితో పరిచయాలు పెంచుకున్న తర్వాత వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున మొత్తంలో నగదు తీసుకోవడం, ఆస్తులు తీసుకోవడం, తర్వాత వారిని హత్య చేయడం, మతం మారమని అడగడం, కొన్ని కుటుంబాల్లో పెళ్లి చేసుకోమని కోరడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబం మొత్తాన్ని మతం మారాలని కోరడం, మత ఆలోచనలతోటి, మతం మీద ఉండేటువంటి మక్కువతోటి, ఉగ్రవాద తత్వంతో ఈ రోజున ఏదైతే లవ్ జిహాద్ ఉందో ఆ లవ్ జిహాద్ కి ఎక్కడ శిక్షణ పొందుతున్నారు, దీని వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఉండేటువంటి ఆ యొక్క తీగ ఏదైతే ఉందో ఆ తీగను లాగేటువంటి ప్రయత్నం పోలీసులు చేయాలి. ఈ పాటికే ఎవరైతే షేక్ సాజిద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతని కుటుంబం కానీ అతనికి సంబంధించిన ఆస్తులు కానీ బుల్డోజర్లు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కఠినమైనటువంటి వైఖరి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కేసుల్లో పోలీసుల దగ్గరికి వెళ్తున్నటువంటి వారు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ఇది ఒక సైబర్ క్రైమ్ గా, ఏదో ఒక లావాదేవీలను మోసం చేసినటువంటి విషయంగా తీసుకొచ్చి పక్కన పెడుతున్నటువంటి కారణంగానే లవ్ జాహీదులు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగారు. ఎక్కడో జరిగింది సంఘటన, మా వరకు రాలేదు, మాకెందుకులే అని చెప్పేసి హిందూ సమాజం
నిమ్మకి నీరెత్తినట్టు ఉంటే మాత్రం ప్రమాదంలో పడుతుంది. ఈ రోజున ఏదైతే లవ్ జిహాద్ ఉందో మా వరకు రాదనుకునేటువంటి లవ్ జిహాద్ నీ గడప ముందు ఉంది, నీ గడప దగ్గరకు వచ్చింది అనే విషయం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ దీనిపై తీవ్రంగా ప్రభుత్వాన్ని ఆ యొక్క పోలీసు వ్యవస్థను మొత్తం కూడా హెచ్చరిస్తున్నాం, రాష్ట్ర డీజీపీని హెచ్చరిస్తున్నాం. దీనిపైన సమీక్షలు జరగాలి. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో జిహాద్కి సంబంధించిన లవ్ జిహాద్కి సంబంధించిన కేసులపై రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసుల్లో ఇప్పటి వరకు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకు కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు చేసి ఎవరైతే బాధితులు పదే పోలీస్ స్టేషన్లు తిరిగి ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని రిఫర్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్ని కేసులు ఈ రాష్ట్రంలో రిఫర్ చేశారు, ఎన్ని కేసుల్ని ఈ రాష్ట్రంలో తీసుకోకుండా రాజీ చేసి కౌన్సిలింగ్ పేరుతో పంపించారు అనేది పోలీసులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దీనికి పూనుకున్నారో, ఎవరైతే దీనికి నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో, ఆ రక్త పిపాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని అందరూ కూడా అరెస్ట్ చేయాలి. దీని వెనకాల ఉండేటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం షాపింగ్ మాల్స్ కానీ, జిమ్స్ కానీ, వివిధ కార్పొరేట్ సంస్థల్లో కానీ, వివిధ వ్యవస్థల్లో పనిచేస్తూ వచ్చినటువంటి కుటుంబాలను టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి మహిళల్ని ఆలోచనతోటి వారిని టార్గెట్ చేసి మహిళలను వంచుకొని కుటుంబాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని ఈ రోజున వారందరూ కూడా మరణించేలాగా పనిచేయడం, వారిని చంపడం, అలాగే ఆ కుటుంబం మొత్తానికి మతం మార్చడం. ఫైనల్ గా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ లవ్ జిహాద్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడం, ఆ కుటుంబం మొత్తాన్ని కూడా మతం మార్చడం అనేటువంటి టార్గెట్ తోటి మహిళలను వంచి ఆ కుటుంబాన్ని, ఇది హిందూ సమాజం మొత్తం కూడా ఇందులో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హిందూ సమాజం మొత్తం కూడా ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ముఖ్యంగా దీనిపై కఠినంగా వ్యవహరించాలని, లేదంటే ముందు పర్యవసానాలు అన్నింటికి కూడా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే హోంశాఖ మంత్రి కూడా ఇందులో వారు మాట్లాడాలి, ఇందులో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. డీజీపీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వీధిన ప్రతి ప్రాంతంలో కూడా లవ్ జిహాదీలు పెరిగారు. దీనిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది.